Hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం టపుల్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో we have seen about లిస్ట్. లిస్ట్ ఎట్లా వాడతాము అదంతా కూడా చూసాము. ఇప్పుడు మనం టపుల్ నెక్స్ట్ డేటా టైప్ ఏంటంటే టపుల్ అన్నమాట. పైథాన్ లో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టపుల్ లో మీకు. సో యాజ్ ఆర్ ఫార్మాలిటీ లెట్ us గో విత్ ద ప్రోగ్రామ్ వన్స్ ఇఫ్ ఆల్. ఓకే, సో ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. ప్రోగ్రామ్ చూసిన తర్వాత మనం సింటాక్టికల్ మెథడ్లోకి వెళ్ళిపోవడం. ఓకే, సో ఇదేంటిది లిస్ట్ కదా, ఇది మనం నేను చూసాము, ఇది లిస్ట్ కదా. ఇప్పుడు లిస్ట్ కి టపుల్ కి తేడా ఏముంటది అంటే ఏమి ఉండదు, స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ స్మాల్ డిఫరెన్స్ నేను చెప్తాను. సింపుల్ గా మీకు లిస్ట్ అర్థమైపోయింది అని అంటే అదే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దానికి దీనికి డిఫరెన్సెస్ నేను చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్లీ ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంట్రా బాబు అంటే లిస్ట్ లో స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చాయి, కానీ ఇక్కడ ఇప్పుడు టపుల్ లో రౌండ్ బ్రాకెట్స్ అనేవి వస్తాయి. ఇలాగ రౌండ్ బ్రాకెట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో చూద్దాం, ట్రై చేద్దాం. ఏమొచ్చింది, మనం ఏం ప్రింట్ చేయలేదు కదా. ప్రింట్ ఆఫ్ అన్నామా, ప్రింట్ ఆఫ్ ఏ అన్నాం. ఓకే ఓకే వచ్చింది కదా. ఇదేంటిది ఇప్పుడు టపుల్. ఓకే, సో లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో వస్తుంది. ఫస్ట్ డిఫరెన్స్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫరెన్స్, లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో వస్తుంది, అదే టపుల్ అంటే రౌండ్ బ్రాకెట్స్ లో వస్తుంది. ఓకే, సో ఇందులో కూడా ఇండెక్సింగ్ ఉంటుందా ఉండవా అనేది మనం మెటీరియల్ లోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఫాస్ట్ గా. ఓకే, సో లెట్ us గో విత్ ద మెటీరియల్ ఫాస్ట్లీ. ఓకే, చూడండి. సో tuple data type ఫస్ట్ లైన్ చూడండి. tuple data type is exactly same data type except that it is immutable. Once they create an object in tuple, we cannot perform any changes in that object. Read only version of list is tuple. Okay, read only version of tuple is, sorry, list is tuple. Okay, సో మనం ఏం చదివాము లిస్ట్ లో అంటే మనం ఏదైనా సరే మోడిఫై చేయొచ్చు. ఏదైనా అంటే ఏంటంటే ఇప్పుడు నాకు ట్రూ వద్దు, ట్రూ తీసేయాలి, మనం లిస్ట్ లో అసైన్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మనం మోడిఫికేషన్స్ చేయలేము. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనకి ఇండెక్సింగ్ ఉంది కదా, సో ఇండెక్సింగ్ యూస్ చేసి ట్రై చేద్దాం. సో చూద్దాం ఉందండి, 20 వచ్చింది. రైట్, ఇప్పుడు నేను ఇదే తీసుకుంటాను చూడండి, ఇదే మళ్ళీ తీసుకుంటాను. సో ఒక్క నిమిషం, ఇక్కడ ఒక మనం వేరియబుల్ తీసుకుందాం, లిస్ట్ అని తీసుకుందాం, ఎల్ అని తీసుకుంటాను, ఇక్కడేమో టీ అని తీసుకుంటాను, అంటే టపుల్ ఒకటి లిస్ట్ ఒకటి. ఓకే, సో నేను ఇక్కడ ఫస్ట్ ఇదే మారుద్దాం, అదొద్దు ఇదే మారుద్దాం మనం. ఓకే ఓకే, ఒక స్మాల్ ప్రోగ్రామ్ చేద్దాము. ప్రోగ్రామ్ చేస్తే ఒక 2 minutes మీకు అర్థమైపోతుంది క్లియర్ కట్ గా. సో ఫస్ట్ మనం ఒక లిస్ట్ తీసుకుందాం. మన ప్రోగ్రామ్ ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక లిస్ట్ తీసుకుందాం, లిస్ట్ ప్రింట్ చేద్దాము. తర్వాత లిస్ట్ లో ఉన్న ఒక ఎలిమెంట్ ని మోడిఫై చేయడానికి ట్రై చేద్దాం. మోడిఫై అయితే లేదా చూద్దాం. సేమ్ ఇదే ప్రాసెస్ ని టపుల్ మీద కూడా అప్లై చేద్దాం. టపుల్ తీసుకుందాం, టపుల్ ప్రింట్ చేద్దాం, మోడిఫై చేద్దాం, అయితే చూద్దాం. ఓకే, మీకు అర్థమైపోయింది అప్పుడు క్లియర్ అప్పుడు ఏంటి ఏం జరుగుతుంది అసలు తేడా ఏంటనేది అనేది అర్థమైపోయింది. సో లిస్ట్ తీసుకున్నాను, లిస్ట్ ప్రింట్ చేశాను ఇక్కడ. తర్వాత లిస్ట్ మార్కప్ ట్రై చేస్తాను. L1 ఈక్వల్ టు 20 30 తీసుకుందాం, 30. ఓకే, సో ప్రింట్ అన్నాం, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మొత్తం ఇక్కడ ప్రింట్ చేద్దాము, ఎల్ మొత్తం కూడా, ఎల్ మొత్తం ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఎల్, ఓకే రివర్స్ వచ్చింది కదా, జస్ట్ మినిట్. టీ టీ ఓకే, టీ ఆఫ్ 1 ఈక్వల్ టు 20 కదా, ఇక్కడ మళ్ళీ 30, అదే సేమ్ మోడిఫికేషన్ చేద్దాం. సో ప్రింట్, మళ్ళీ ప్రింట్ టీ అన్నాం. ఓకే, ప్రింట్ టీ, పైన కూడా ఎల్ కదా, సరే 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 ఇక్కడే టీ పెడదామా, అదే ఎల్ పెడదాం, జస్ట్ మినిట్. ఓకే, మోడిఫికేషన్ మొత్తం చేసేసాను. సో రన్ చేద్దాం. చూడండి ప్రోగ్రామ్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను జస్ట్ లిస్ట్ ఒకటి తీసుకున్నాను, లిస్ట్ ప్రింట్ చేశాను, ఒక ఎలిమెంట్ మోడిఫై చేయడానికి ట్రై చేశాను, మళ్ళీ ప్రింట్ చేశాను. ఓకే, ఇక్కడ కూడా టపుల్ ఒకటి తీసుకున్నాను, టపుల్ ఒకటి ప్రింట్ చేశాను, ప్రింట్ తీసుకొని మోడిఫికేషన్ ట్రై చేశాను, తర్వాత ప్రింట్ చేశాను. చూద్దాం, రన్ చేద్దాం. ఇప్పుడు మొత్తం వచ్చిందా చూడండి. ఫస్ట్ మనం ప్రోగ్రామ్ తో పాటు వెళ్దాము.
ప్రోగ్రామ్తో పాటు పోదాం. ఒక నిమిషం ఇక్కడ చూడండి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాం, లిస్ట్ తీసుకున్నాం. లిస్ట్ వరకు బాగానే వచ్చింది కదా, లిస్ట్ వరకు తీసుకున్నాము. తర్వాత లిస్ట్ కూడా మాడిఫై అయ్యింది. ఓకే, ఇంతవరకు లిస్ట్. తర్వాత ఇది టపుల్ కదా, టపుల్ తీసుకున్నాము. టపుల్ ఏం చేసాము, ప్రింట్ చేసాం టపుల్. తర్వాత ఏమైంది, టపుల్ ని మోడిఫై చేయడానికి ట్రై చేసాం. T1 T(1) = 30 అని. అప్పుడు ఏమైందంటే we have got the error. అంటే tuple is immutable and list is mutable. అంతే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ ఉంటుంది. ద బిగ్గెస్ట్ బ్లడర్ మిస్టేక్ ఆర్ నాట్ మిస్టేక్, డిఫరెన్స్ ఏంట్రా బాబు అంటే ఒకటే డిఫరెన్స్, అదేంటిది, టపుల్ ఈస్ ఇమ్యూటబుల్ అంటే దాన్ని మార్చలేము. మనం ఒకసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామంటే వీ కెన్ నాట్ చేంజ్ దట్. ఓకే, కానీ లిస్ట్ లో ఏంటి, మనం మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అదే ఒక పెద్ద డ్రాబ్యాక్ అనమాట టపుల్ కి. ఓకే, ఎప్పుడైనా సరే మనం మార్చొద్దు డేటాని అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ ద టపుల్. ఖచ్చితంగా మనం మార్చాలి అనుకున్నాం అనుకోండి, మనం లిస్ట్ ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో సేమ్ అనమాట, టపుల్ ఈజ్ విత్ ద పారాంథసిస్ అని చెప్పాడు. సో ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు మనం, రీడ్ ఓన్లీ వర్షన్ ఆఫ్ లిస్ట్ ఈస్ టపుల్. అంటే రీడ్ మాత్రమే చేస్తుంది, మోడిఫికేషన్ ఏం చేయదు. ఓకే, సో సేమ్ ప్రోగ్రామ్ అనమాట. టైప్ అన్నాడు, తర్వాత ప్రింట్ మొత్తం ప్రింట్ చేశాడు, 0 అన్నాడు, నెగిటివ్ ఇండెక్సింగ్, స్లైసింగ్ అండ్ మోడిఫికేషన్. మోడిఫికేషన్ మ్యాప్ దగ్గర మాత్రం మనకి ఏం వస్తుంది అంటే ఎట్లా వస్తుంది, అది చూడండి, ఇందాక మనం చేసినట్టే. ఓకే, సో ప్రోగ్రామ్ లో ఏం లేదు, జస్ట్ టపుల్ తీసుకున్నాడు, తర్వాత టపుల్ ని టైప్ ప్రింట్ చేశాడు, తర్వాత టీ టీ మొత్తాన్ని ప్రింట్ చేశాడు, తర్వాత T(0) మాత్రమే ప్రింట్ చేశాడు, తర్వాత T(-) అని ప్రింట్ చేశాడు, తర్వాత T(1 to 3) వరకు ప్రింట్ చేశాడు, 1 to 4 వరకు. ఓకే, తర్వాత ఏం చేశాడు, మోడిఫికేషన్ చేశాడు. మోడిఫికేషన్ అప్పుడు మనకి ఏమొచ్చింది, ఎర్రర్ అయితే వచ్చింది అనమాట. సో అది ఇక్కడ కూడా ఎప్ అండ్ రిమూవ్ చాలా ప్రీడిఫైన్డ్ మెథడ్స్ ఉంటాయి, అవన్నీ మనం నెక్స్ట్ వస్తుంది అప్పుడు చెప్పుకుందాం. ఓకే, సో ఓకే, సారీ ఇందులో ఉండవు, ఎందుకంటే మోడిఫికేషన్ ఇస్ నాట్ డన్ కదా ఇక్కడ, సో ఉండవు. ఓకే, ఎప్ అండ్ అంటే అంటే యాడ్ చేయడం అనమాట, యాడ్ చేసే మెథడ్ ని ఎప్ అండ్ అంటాము. సో అది ఇక్కడ ఉండవు, లిస్ట్ లో ఉంటుంది కానీ టపుల్ లో మాత్రం ఉండవు. ఓకే, సో tuple is the read-only version of list. Okay, next, single value tuple compulsory ends with comma. సింగిల్ వాల్యూ టపుల్ అంటే ఎప్పుడు కూడా టపుల్ లో వాల్యూస్ ఏమవ్వాలి, ప్రతి వాల్యూ కూడా మనకి ఏమవ్వాలి, ఎస్, కామాతో ఎండ్ చేయాలి, ఎండ్ చేయాలి. ఎస్. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్, లిస్ట్ కి టపుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ చూడండి, లిస్ట్ ఈస్ మ్యూటబుల్ అండ్ టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. వి నో దట్ రైట్, తెలుసు, మనం ఇప్పుడు దాకా చూసాము. లిస్ట్ ఈస్ మ్యూటబుల్, టపుల్ ఈస్ ఇమ్యూటబుల్, ఆర్ లైక్ టపుల్ ఈస్ నాన్ మ్యూటబుల్. లిస్ట్ ఏం చేస్తాం మనం, స్క్వేర్ బ్రాకెట్స్ లో రిప్రజెంట్ చేస్తాము. టపుల్ ఏం చేస్తాము, పారాంథసిస్ యూస్ చేస్తాం. ఓకేనా, పారాంథసిస్ విల్ యూస్, రైట్. నెక్స్ట్, టు స్టోర్ టపుల్ ఎలిమెంట్స్, పైథాన్ వర్చువల్ మెమరీ రిక్వైర్స్ లెస్ మెమరీ. టపుల్ కి అయితే లెస్ మెమరీ అంట, తర్వాత లిస్ట్ అయితే మోర్ మెమరీ. ఓకే, టపుల్ రిక్వైర్స్ వెరీ లెస్ మెమరీ, వెరాస్ లిస్ట్ రిక్వైర్స్ వెరీ లార్జ్ ఆర్ మోర్ అమౌంట్ ఆఫ్ మెమరీ. నెక్స్ట్, టపుల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది లెస్ టైం అన్నమాట, అంటే లెస్ టైం లో మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్, బికాస్ దే ఆర్ ఫిక్స్డ్. ఓకే, పర్ఫార్మెన్స్ ఇస్ లెస్ కంపేర్డ్ విత్ టపుల్స్. ఓకే, పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద 4 పాయింట్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇచ్చాడు మనకి, అది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ మనం if the content is keep on changing, better to optional list type, for example YouTube comments or Facebook comments or the reviews or etc. Okay, it is better, content is fixed. కంటెంట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటే మనం ఏం చేయొచ్చు, టపుల్ తీసుకోవచ్చు. ఆర్ కంటెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కామెంట్స్ అవన్నీ ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. తర్వాత ఉదయ్ రివ్యూస్ అది కూడా ఎప్పుడు చేంజ్ అవుతుంటాయి, ఫేస్బుక్ కామెంట్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. సో అట్లా చేంజ్ అయ్యేటువంటి వాటిని మనం ఏం చేయొచ్చు, లిస్ట్ లో తీసుకోవచ్చు. ఫిక్స్డ్ గా ఉన్నటువంటి వాటిని మనం ఏం చేయొచ్చు అంటే టపుల్ లో తీసుకోవచ్చు. అదే చెప్తున్నాడు ఇక, అంతకు మించి ఏది కూడా లేదు. ఓకే, సో చూడండి, రైట్ అండర్స్టాండ్. ఓకే, తర్వాత వెండర్ మెషిన్స్ కానివ్వండి, తర్వాత మెట్రో స్టేషన్స్ లో టికెట్స్ అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు,
tuple ని యూస్ చేసుకోవచ్చు. సో దాట్స్ ఆల్ అబౌట్ tuples అండ్ లిస్ట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ కామెంట్ మీ అవుట్ రైట్ నౌ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దాట్స్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ట్రైయింగ్. డోంట్ ఫర్గెట్ దిస్ ఇస్ ట్రై స్కూల్, మన స్కూల్ ఓన్లీ ఇన్ మన భాషలో. థ్యాంక్ యూ.